మీ కంచంలో అన్నం చూసిన ప్రతిసారి మీరు చేతులెత్తి దండం పెట్టాల్సిన ఒక్క మహనీయుడు ఉన్నారు. మరి వారెవరో తెలుసుకుందాం. అతనే సి సుబ్రహ్మణ్యం గారు. ఒక్కసారి కళ్ళు మూసుకొని 1960ల కాలం నాటి మన భారతదేశాన్ని ఊహించుకోండి. అప్పట్లో మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే, దేశంలో కరువు కరాల నృత్యం చేస్తుంది. జనాలు తినడానికి సరైన తిండి లేదు. అమెరికా వాళ్ళు దయతలిచి పంపించే పశువులు తినే ఎర్ర గోధుమలు PL480 కోసం మనము ఎదురు చూసేవాళ్ళం. వాళ్ళ ఓడలు మన రేవులకు వస్తేనే మన దేశంలో పొయ్యి వెలిగేది. ఆ ఓడలు రావడం ఒక్క వారం లేట్ అయినా సరే అక్కడ లక్షలాది మంది ఆకలితో చనిపోయే పరిస్థితి. దాన్ని అప్పట్లో ఫిష్ టు మౌత్ బతుకులు అనేవాళ్ళు. కడుపు నిండా అన్నం తినడం అనేది ఒక విలాసంగా మారిపోయిన ఆ చీకటి రోజుల్లో ఈ దేశ వ్యవసాయ మంత్రిగా ఒక ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయనే సి సుబ్రహ్మణ్యం. ఈరోజు మన ఇంట్లో 3 పూటల అన్నం తింటున్నామన్నా, ఆన్లైన్లో ఆర్డర్ చేయగానే అరగంటలో బిర్యానీ ఇంటికి వస్తున్నాయన్న దానికి కారణం నాడు ఆయన చేసిన పోరాటం. అప్పట్లో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్, నార్మన్ బోర్లాగ్ లాంటి సైంటిస్టులు మెక్సికో నుండి ఒక కొత్త రకము పొట్టి గోధుమ విత్తనాలను తీసుకువచ్చారు. ఇవి వాడితే మన భూముల్లో 3 ఎక్కువ పంట పండుతుందని చెప్పారు. కానీ విచిత్రం ఏంటంటే మన దేశంలో ఎవ్వరు కూడా నమ్మలేదు. ఈ విదేశీ విత్తనాలు వాడితే మన భూములు నాశనం అయిపోతాయని భయపడ్డారు. ప్రతిపక్ష నాయకులు కూడా, ఆర్థిక శాఖ అధికారులు, చివరికి తోటి మంత్రులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదంతా అమెరికా వాళ్ళ కుట్ర. ఈ విత్తనాలు వద్దు అని స్వామినాథ్ సుబ్రహ్మణ్యం గారితో గొడవకు దిగారు. ఆయన ప్లేస్లో ఎవరు ఉన్నా సరే ఏం చేస్తారు? ఎందుకు వచ్చిన గొడవ అని ఒక కమిటీ వేసి చేతులు దులుపుకుంటారు. కానీ సుబ్రహ్మణ్యం గారు అలా చేయలేదు. తనను వ్యతిరేకించిన వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన సొంతానికి ఢిల్లీలో ప్రభుత్వం కేటాయించిన పెద్ద బంగ్లా ముందున్న అందమైన పచ్చటి లాన్ మొత్తాన్ని ట్రాక్టర్ పెట్టి దున్నించేశాడు. ఒక వ్యవసాయ శాఖ మంత్రి తన ఇంటి ఆవరణలోనే మట్టిలో దిగి స్వయంగా కొత్త రకం విత్తనాలు నాటాడు. తన సొంత ఇంటినే ఒక ప్రయోగశాలగా, తనను తాను ఒక రైతుగా మార్చుకున్నాడు. కొన్ని నెలల తర్వాత చూస్తే ఆ విత్తనాల వల్ల అద్భుతమైన దిగుబడి వచ్చింది. అది కళ్ళారా చూశాకే దేశంలోని రైతులు, అధికారులు ఇది నిజంగానే పనిచేస్తుందని నమ్మారు. మరి తర్వాత ఏం జరిగింది? సైంటిస్టులు ల్యాబ్లో విత్తనాలు కనిపెట్టడం ఎంత గొప్ప విషయమో, ఆ విత్తనాలను జనాల్లోకి తీసుకురావడానికి ఒక రాజకీయ నాయకుడు తన పదవిని పణంగా పెట్టి ఇంతటి రిస్క్ తీసుకోవడం అంతకంటే గొప్ప విషయం. కానీ దాన్ని సుబ్రహ్మణ్యం గారు చేసి చూపించారు. అదేంటో మనకు చూపించి పండించారు కూడా. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యాక ఆయన ఎవరి మాట వినలేదు. ఎంతో ధైర్యంగా మెక్సికో నుండి ఏకంగా 18,000 టన్నుల కొత్త విత్తనాలను దిగుమతి చేసుకున్నాడు. ఆ రోజు ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ఎంత రిస్క్ అంటే, ఒకవేళ ఆ విత్తనాలు ఫెయిల్ అయినా రాజకీయ జీవితం అక్కడితో ముగిసిపోతుంది. దేశంలో కోట్లాది మంది ఆకలితో చనిపోతారు. కానీ ఆయన తన పదవి కోసం భయపడలేదు. తన దేశ ప్రజల ఆకలిని తీర్చడం కోసమే ఆలోచించారు. అంతటితో ఆయన ఆగలేదు. రైతులు పండించిన పంటకు సరైన ధర రాకపోతే వాళ్ళు నష్టపోతారని ఆలోచించి కనీస మద్దతు ధర అనే సిస్టమ్ తీసుకువచ్చి ప్రభుత్వమే నేరుగా ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేయడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా స్థాపించింది కూడా ఆయన హయాంలోనే. ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్న 2 నెలల్లోనే దేశంలో అద్భుతం జరిగింది. అప్పటిదాకా కేవలం 10 నుండి 12 మిలియన్ టన్నులు పండే మన గోధుమ దిగుబడి 1968 నాటికి ఏకంగా 17 మిలియన్ టన్నులకు పైగా పెరిగిపోయింది. ఆ రోజు నుండి ఏకంగా 110 మిలియన్ టన్నులకు పైగా గోధుమలు పండిస్తూ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్నాం. వేరే దేశాల దగ్గర అడుక్కునే స్థాయి నుంచి వేరే దేశాలకు మనం ఆహారం దిగుమతి చేసే స్థాయికి మన దేశం. దీనినే మన హరిత విప్లవం అంటాం. ఈ విప్లవానికి స్వామినాథన్ గారు సృష్టికర్త అయితే దానికి రాజకీయంగా ప్రాణం పోసింది మాత్రం సి సుబ్రహ్మణ్యం గారే. ఆయన యొక్క చొరవ, ఆయన యొక్క
ఆ ధైర్యంతో మనకి ఈ అవకాశాన్ని మనకు కల్పించారు. ఈ రకంగా సుబ్రహ్మణ్యం గారు ఎంత గొప్పవారో మనము తెలుసుకోవాల్సిందే. ఈరోజు మన యువత ఒక చిన్న ఫెయిల్యూర్ కాగానే కుంగిపోతున్నారు. ఎవరైనా ఏదైనా విమర్శిస్తే తట్టుకోలేకపోతున్నారు. కానీ సుబ్రహ్మణ్యం గారి జీవితం చూడండి. 50 కోట్ల మంది ఆకలి ఒకవైపు, దారుణంగా విమర్శిస్తున్న రాజకీయ నాయకులు మరోవైపు. ఆ భయం ఒత్తిడిలో కూడా ఆయన ఎంత ప్రశాంతంగా, ఎంత తెగువతో నిర్ణయాలు తీసుకున్నారో కదా! ఆ నిర్ణయమే కదా ఈరోజు మన దేశానికి అన్నం పెట్టగలిగింది. మన దేశం గర్వంగా తలెత్తుకొని నిలబడగలుగుతుంది. వారి చొరవే కదా! తనను విమర్శించిన వాళ్ళ మీద ఆయన కోప్పడలేదు. వాళ్ళతో మాటల యుద్ధం చేయలేదు. తన చేతులతో రిజల్ట్‌తో సమాధానం చెప్పారు. సొంత లాభం కోసం కాకుండా 10 మందికి మేలు జరిగి పనిచేస్తున్నప్పుడు ప్రపంచం మొత్తం మనకు ఎదురు నిలబడినా సరే భయపడకూడదు అని ఆయన జీవితం నుండి మనము నేర్చుకోవచ్చు. దీన్ని పిల్లలకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది చాలా గొప్ప విషయం. మరి చివరిగా ఒక మాట. మనం రోజు తినే ప్రతి మెతుకు మీద రైతన్న పేరు రాసి ఉంటుందో లేదో తెలియదు, కానీ మనం కడుపు నిండా తింటున్నామంటే మాత్రం ఆ పల్లెంలో శ్రీ సుబ్రహ్మణ్యం గారి పేరు ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అందుకే భారత ప్రభుత్వం 1998లో ఈ నాయకుడికి అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. చరిత్ర అంటే కేవలం రాజుల యుద్ధాలు మాత్రమే కాదు, ఒక దేశ ప్రజల ఆఖరి తీర్చిన ఇలాంటి మహానుభావుల కృషి కూడా. అందుకే పిల్లలకి ఈ గొప్పగాళ్ళ విషయాలు తెలిపి తీరాలి. తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.